హాయ్ గైస్, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్మ వ్లాగ్స్. సో కొంతమందికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని కాదు చాలానే ఉన్నాయి నా గురించి అండ్ నా గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి. సో ఈ వీడియో మీకోసం చెప్పేస్తాను, ఇంకా దాచిపెట్టేది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు ఎక్కువగా పర్సనల్ థింగ్స్ అనేది నేను ఎక్కువగా షేర్ చేసుకోను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఫస్ట్ నేను అంతే. అందుకని చెప్పేసి ఇప్పటి వరకు నా గురించి నేనేం రివీల్ చెయ్యలేదు. మీకైతే బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నిటికీ కాకపోయినా కొన్నిటికి క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే నేను చేస్తాను ఈరోజు. అవును, బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలవాలి నా గురించి మీకు కూడా, బికాజ్ మీ వల్లనే నాకు ఇంత మంచి సపోర్ట్ అండ్ ఇంత మంచి సబ్స్క్రిప్షన్ అనేది ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్స్ అలా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనమాట. సో బిఫోర్ మ్యారేజ్ అమ్మ పేరు వచ్చేసి విజయ, నాన్నగారి పేరు వచ్చేసి శ్రీరాములు అనమాట. తమ్ముడు హైదరాబాద్లో ఉంటాము. యాక్చువల్లీ నా ప్రాపర్ వచ్చేసి ఖమ్మం, బట్ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయామన్నమాట. అమ్మ తమ్ముడు అక్కడే ఉంటారు. నేను ఇక్కడ మైసూర్లో సెటిల్ అయ్యాను ప్రెజెంట్ అయితే. ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ షిఫ్ట్ అయ్యాను అనమాట. సో నాకు యూట్యూబ్ పెట్టడానికి పెద్ద ఇన్స్పిరేషన్ అండ్ పెద్ద సపోర్ట్ వచ్చేసి మా అమ్మ అండ్ తమ్ముడు. యాక్చువల్లీ బిఫోర్ చెప్తూ ఉండే, అనవసరంగా ఇలా సోషల్ మీడియాస్లో వద్దు అని చెప్పేసి తమ్ముడు నన్ను చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉండే. బట్ అకౌంట్ అనేది ఉండేది, బట్ పబ్లిక్లో ఉండేది కాదనమాట. సో భయపడుతూ ఉంటే, ఎక్కువ కమెంట్స్ వస్తూ ఉంటాయి, నెగిటివ్ కమెంట్స్ అని చెప్పేసి ఎన్నో లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండే నాకు. అప్పుడు కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను. ఆ టైంలో నాకు మమ్మీ మాత్రం, ఎందుకు నువ్వు డ్యాన్స్ నేర్చుకున్నావు చిన్నప్పుడు, నీకు చాలా బాగా డ్యాన్స్ వచ్చు కదా, సో అందరూ చేస్తూ ఉంటారు, నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నన్ను ఇలా పుష్ చేశారనమాట. సో అది పర్టికులర్ రీజన్ నేను స్టార్ట్ చేయనీకి. అప్పటి వరకు అయితే ఒక భ్రమలోనే ఉండేదాన్ని అనమాట, ఏంటి ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్పేసి. బట్ ఫస్ట్ నేను ఎంటర్ అయ్యాక తెలిసింది. నేను ఈ డిసెంబర్తో 2 years కంప్లీట్ చేసుకుంటాను సోషల్ మీడియాలోకి వచ్చి, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూట్యూబ్ కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ కానీ. అండ్ నాకు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో కూడా తెలీదు. తమ్ముడు పక్కన కూర్చోబెట్టుకొని మరి నాకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అండ్ ఇప్పుడు ఈ ప్లే బటన్ కూడా వచ్చింది కదా 100Kకి, టిల్ నౌ తనే చూసుకుంటాడనమాట. అన్నీ సర్చ్ చేసేసి ఏం జరుగుతుంది, అక్క అకౌంట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఆ బటన్కి అప్లికేషన్ వరకు అది మళ్ళీ నాకు రీచ్ అయ్యేదాకా నా తమ్ముడైతే బిగ్గెస్ట్ పిల్లర్ నాకు. ఇంకా అమ్మ గురించి చెప్పాలంటే ఫస్ట్ నాకు నవ్వు వస్తుంది. బికాజ్ కొన్ని వీడియోస్ చేస్తున్నప్పుడు నాకు నచ్చదనమాట. నేను హెజిటేట్ అవుతూ ఉంటాను, నర్వస్ ఫీల్ అవుతూ ఉంటాను. అప్పుడు అమ్మ మాత్రం చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు, నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి, నీ మూవ్స్ చాలా బాగుంటాయి అని చెప్పేసి. బట్ నేను ప్రతిసారి ఏదో ఒక వంక చెప్పేదాన్ని, అక్కడ నుంచి స్కిప్ అవ్వాలి అని చెప్పేసి. లైక్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇన్ డ్రెస్సెస్, నాకు శారీస్లో చేయాలి, ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పేసి. బట్ నాకు రీసెంట్లీ మ్యారీడ్ అయింది 2 years బ్యాక్. అంటే ఇప్పుడు ఐఎమ్ అబౌట్ టు కంప్లీట్ 5 years ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్. సో నాకు అప్పుడు ఎక్కువ శారీస్ ఉండేవి కాదు, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. సో నేను ఎవ్రీ 2-3 monthsకి హైదరాబాద్ వెళ్ళేదాన్ని. అప్పుడు అమ్మ అయితే నాకు బ్యాగ్ల చీరలు కొని పంపించేది. సో దాట్స్ హౌ నా జర్నీ స్టార్ట్ అయింది. బట్ ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ నా తమ్ముడు సాయి కిరణ్ అండ్ మా అమ్మ విజయ. దాట్స్ ఇట్ అబౌట్ దెమ్. ఇంకా చాలా ఉంది, చెప్పినా తక్కువ అయిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ నా మదర్ అండ్ నా తమ్ముడు జర్నీ నాతో ఇప్పటి వరకు ఉంది అండ్ ఎప్పటికీ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి, ఇంకా బాబోయ్ ఇదొక పెద్ద క్వశ్చన్లా చూస్తున్నారు, నీకు పెళ్ళయిందా. నాకు పెళ్ళయింది కాబట్టే నేను మంగళసూత్రము అండ్ నుదుటిన కుంకంని పెట్టుకుంటున్నానండి. ఇది కూడా మీకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంది. అండ్ నాకు బై ద వే అర్థం కాదు, పెళ్ళైతే రీల్స్ చేసుకోవద్దా, వీడియోలు చేసుకోవద్దా? అవునండి, నా హస్బెండ్ నన్ను సపోర్ట్ చేస్తారు అని మెన్షన్ చేశాను కూడా. అయినా ఒకసారి చూపించవచ్చు కదా, మీ హస్బెండ్ లేరా, నిన్ను పట్టించుకోడా, ఏంటి క్వశ్చన్స్? కొన్ని హర్టింగ్గా కూడా ఉంటాయండి. నా హస్బెండ్ పేరు వచ్చేసి జగదీష్ నాయక్,
మేము మైసూర్లో ఉంటాము అండ్ నా హస్బెండ్ జాబ్ వచ్చేసి సెంట్రల్ డిపార్ట్మెంట్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తారు. అండ్ తనకి ఎక్కువగా ఇష్టం ఉండదు ఎక్స్పోజ్ అవ్వడం, బట్ నన్ను మాత్రం ఎక్కడ స్టాప్ చేయట్లేదు. నీకు నచ్చినట్టు నీ లైఫ్ ఉండు, ఐ విల్ బీ దే ఫర్ యూ అని చెప్పేసి సపోర్ట్ చేస్తారు. ఆయన కనిపించనంత మాత్రాన ఆయన నేను చూపించట్లేదు అని కాదు, ఆయన్ని ఇగ్నోర్ చేస్తున్నానని కాదు. సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇది నా పర్సనల్ అకౌంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నా గురించి చెప్పుకుంటాను, అడగండి. ఐ విల్ రిప్లై టు ద కమెంట్స్ అండ్ ద క్వశ్చన్స్. బట్ అలాంటివి లేరా పట్టించుకోడా ఇవి వద్దండి. ఒక్కరు కనిపిస్తే ఏం పట్టించుకోకుండా ఉంటారా ఏంటి? ఎనీవే మా హస్బెండ్ పేరు జగదీష్ నాయక్, తను చాలా మంచి సపోర్ట్ అండ్ నా బ్యాక్ బోన్ కూడా. సో డోంట్ రిపీట్ దిస్ క్వశ్చన్. ఆయన ఎప్పుడు రావాలనుకుంటారో అప్పుడే చూపిస్తా, అప్పటి వరకు నేను ఇబ్బంది పెట్టను. బికాజ్ నన్ను ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి నేను కూడా ఇబ్బంది పెట్టకూడదు. సో ఫైండ్ యాప్. ఇంకా స్పెషల్ పర్సన్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ నా కూతురు, తన పేరే హర. సో నా ఛానల్ నేమ్ కూడా అదే అనమాట, హరమ్మ వ్లాగ్స్. అండ్ ఇన్స్టాగ్రామ్ నేమ్ కూడా అదే, హరమ్మ ఆఫీషియల్. ఇంకా దాని గురించి ఏం చెప్పాలి, అది చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది వీడియోస్ చేస్తున్నప్పుడు అండ్ ఇరిటేట్ కూడా చేస్తుంది. సో తనొక క్వీన్, ప్రిన్సెస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఫర్ అస్. యా దట్స్ ఇట్. తన గురించి ముందు ముందు తను కూడా రీల్స్లోకి వ్లాగ్స్లోకి వస్తుంది, కంపల్సరీ కంటిన్యూ అయితే చేస్తుంది అనమాట. తను కూడా ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటుంది. యా తన గురించి కూడా ఒక క్వశ్చన్ ఉంది, ఏంటి మీ పాపకి మీరు ఇంగ్లీషే నేర్పుతారా, తెలుగు నేర్పరా అని చెప్పేసి. టు బీ ఫ్రాంక్, తనకి ఏది మాట్లాడడం వస్తే అదే కదా నేర్చుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సరౌండింగ్ లాంగ్వేజెస్ చాలా జల్దీ నేర్చుకుంటారు నాకు తెలిసి. అండ్ యూనో నేను బంజారా గర్ల్. ఇప్పటి నుంచి ఒక క్వశ్చన్ కూడా ఉంది, మీరు అసలు తెలుగా లంబాడా ఏంటి అని చెప్పేసి. ఐ యామ్ ప్రౌడ్ టు సే నేను లంబడి పిల్లని, బంజారా గర్ల్, భవానీ నాయక్ నా పేరు. సో దిస్ ఈజ్ అనమాట. మా ఇంట్లో నేను మా లాంగ్వేజే మాట్లాడతాను, తెలుగు అస్సలు మాట్లాడను. తెలుగు ఫ్రెండ్స్తో తెలుగు మాట్లాడతాను. అండ్ మేము ఉండేది మైసూర్లో కదా, సో నాకు కన్నడ అంతగా రాదు, నా హస్బెండ్కే వచ్చు. బట్ నేను మాత్రం హిందీతో మాట్లాడతానమాట. దానివల్ల నా లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అనేది యాడ్ అవుతుంది. మీరు గమనిస్తారో లేదో, మనకు కొంచెం తెలంగాణ స్లాంగ్ కూడా ఉంది. నేను చాలా వరకు కవర్ చేసుకొని మాట్లాడతా. దిస్ ఈజ్ అబౌట్ హరా. అండ్ యా నా పుట్టినిల్లు తెలంగాణ, మెట్టినిల్లు రాయలసీమ అండ్ ప్రెజెంట్ నేను ఉండేది కర్ణాటక అనమాట. ఇప్పుడైతే మీకు ఒక బ్రీఫ్ క్లారిఫికేషన్ అనేది వచ్చింది కదా నా మీద, నా పాప మీద అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ మీద. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటినైతే నేను నోట్ చేసుకున్నాను. వీటికి మాత్రం ఫస్ట్ జల్దీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దామని చెప్పేసి వీటికి ఇచ్చేసానమాట. ఇంకా మీ కమెంట్స్కి మెల్లిగా ఆలోచించి రాసుకున్న క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. లెట్స్ గో.